చెప్తాను, ఒకసారి చూడండి. ఒక్కసారి చూడండి అమితాబ్ బచ్చన్ గారు ఎలాంటి ట్వీట్ చేశారు చూడండి. సో రూపీడ్ వాల్యూ కొత్తగా వర్డ్ యాడ్ అయిపోయింది డిక్షనరీలో. సో అంటే డౌన్ఫాల్, రూపీడ్ అంటే డౌన్ఫాల్ అని చెప్పేసి వ్యంగ్యంగా గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేశారండి. నౌ కమింగ్ టు అనుపమ్ ఖేర్ గారు, మన దేశంలో మనుషులు బాగుపడరు, రూపీ కూడా బాగుపడదు, ఇద్దరికీ నాశనమే అని చెప్పేసి ఒక హిందీలో ఆయన ట్వీట్ చేయడం జరిగింది. జిస్ దేశ్ మే గంగా రోతీ హై అంటే ఎక్కడైతే గంగా నది ఏడుస్తుందో అని చెప్పేసి ఒక 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 క్రిటిసైజ్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తూ వీడియో చేశారండి, ఈ ట్వీట్ చేశారండి. సో చేతన్ భగత్ చూడండి, రూపీ 60కి పడిపోయింది చూడండి, ఇట్స్ మేహం, ఇది ఎంత ఇది ఇది తబాహి, ఇది చాలా పెద్ద దారుణం ఇది అని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పేసి క్వశ్చన్ చేశాడండి. అలాగే జూహీ చావ్లా గారు, ఈవిడ ఒకటి కాదండి 2 ట్వీట్స్ చేశారు ఈవిడ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఒకసారి చూడండి. సో రూపీ కరెక్ట్గా ఉండాలంటే డాలర్కి రక్షాబంధన్ కట్టాలి, అప్పుడే దాని యొక్క రక్షణ దీనికి ఉంటుందని చెప్పేసి రక్షాబంధన్ రోజు రూపీ గురించి వ్యంగ్యంగా హ్యూమరస్గా గవర్నమెంట్ని కౌంటర్ చేస్తూ పెట్టారండి. నెక్స్ట్ ట్వీట్ నేను పెడతాను మీకు కావాలంటే, బట్ ఇది కొంచెం చూడండి పెడుతున్నాను. బట్ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఇది మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, ఎందుకంటే చాలా చండాలంగా ఉంటుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకే సిగ్గుగా అనిపిస్తుంది. సో ఇది కొంచెం ఎక్కువ టైం పెడతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ మీరు ఒకసారి టాలీ చేసుకోండి. ఇప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా దరిద్రంగా ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో వెన్ ఇట్ కమింగ్స్ టు శిల్పా శెట్టి గారు కూడా ఇలాగే చూడండి, ట్వీట్ చూడండి ఎలా చేశారు రూపీ గురించి, రూపీ వాల్యూ పడిపోతుంది ఏంటి అని చెప్పేసి. సో ఇది పరిస్థితి. మన దేశం యొక్క సెలబ్రిటీస్, సో కాల్డ్ సెలబ్రిటీస్ 2014 కన్నా ముందున్న స్వాతంత్రం ఇప్పుడు లేదు. కానీ మన బీజేపీ హిమాచల్ ప్రదేశ్ క్యాండిడేట్ కంగనా రనౌత్ ఏమంటారు, మనకి 2014 తర్వాతే మాకు స్వాతంత్రం వచ్చింది, అసలైన స్వాతంత్రం వచ్చింది అని అంటారు. మరి ఆ స్వతంత్రం ఉన్నప్పుడు ఎందుకు ట్వీట్స్ పెట్టట్లేదు ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్స్? 2014 కన్నా ముందు 2013లో రూపీ గురించి ఎన్ని ట్వీట్స్ సెలబ్రిటీస్, ఇంతమంది బాలీవుడ్ సెలబ్రిటీస్ పెట్టినప్పుడు ఇప్పుడు ఎందుకు ఒకరు కూడా ట్వీట్ చేయట్లేదు 90 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు? సో ఒకసారి ఆలోచించుకోవాలండి, మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదంతా జరుగుతుంది ఏంటంటే బీజేపీ ప్లానింగ్ వల్లే కంప్లీట్గా. ఇక్కడ ఏమి వితౌట్ బీజేపీ ప్లానింగ్ ఏది జరగట్లేదు. సో ఈ వీడియోలో అయితే ఇంతవరకేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ముక్తార్ అహ్మద్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.